హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ప్రీవియస్గా నా ఛానల్ ద్వారా మీరు కొన్ని రకాల ఫ్రూట్స్ తెలుసుకున్నారండి. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా కొన్ని రకాల ఫ్రూట్స్ చెప్తానండి. సో ప్రీవియస్గా నేను క్యాష్యూ యాపిల్తో ఎండ్ చేశానండి. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ అంటే 24th అంటే దీన్ని మనం బొక్రాఫ్లమ్ అంటారండి. బొక్రాఫ్లమ్ కూడా అంటారు, లేకపోతే జిజైఫస్ అంటారు, లేకపోతే జిజైఫస్ మౌరిషియానా అంటారండి, లేకపోతే చైనీస్ డేట్ అంటారు, లేకపోతే చైనీ యాపిల్, లేకపోతే ఇండియన్ ప్లమ్ కూడా అంటారండి. సీమరేగు పండు. సో సీమరేగు పండుకి ఏంటంటే ఇన్ని పేర్లు ఉన్నాయండి మనకి. సో ఒకసారి BOKHARAPLUM బొకారా ప్లమ్. దీన్ని బొకారా ప్లమ్ కూడా అనొచ్చు, లేకపోతే జిజైఫస్ అని కూడా అంటారు, లేకపోతే ZIPHA జిజైఫస్ మౌరిషియానా అండి. దీన్ని జిజైఫస్ మౌరిషియానా ఇలాండి, లేకపోతే ఇండియన్ ప్లమ్ కూడా అంటారండి. సో ఈ సీమరేగు పండుగ ఏంటంటే ఇన్ని రకాల పేర్లు ఉన్నాయండి. జిజైఫస్ వల్ల యూజెస్ ఏంటంటే మనకి ఫస్ట్ వన్ పపూరా అండి. ఈ పపూరా అండి, PURA పపూరా అంటారు. పపూరా అంటే ఏంటంటే మనకి ఇప్పుడు పపూరా చూడండి, PURA పపూరా అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి స్మాల్ బ్లడ్ వెజల్స్ అంటే ఏంటి, చిన్న రక్తనాళాల్లో ఏంటంటే బ్లడ్ ఇంటర్నల్గా బ్లడ్ అక్కడ ఆగిపోతే ఎక్కడైనా ఏ పార్ట్లో అయినా బాడీ పార్ట్లో ఊదా రంగులో ఏంటంటే మచ్చలు వస్తాయండి. దాన్ని పపూరా అంటారు. మనం చర్మం మీద మరియు శ్లేష్మ పొర మీద చిన్న ధూమ్రవనపు రక్తం గూడు కట్టిన మచ్చలండి. అంటే ఇంటర్నల్గా మనకి లోపల బ్లడ్ గడ్డ కట్టినప్పుడు ఇక్కడ ఆ పార్ట్లో ఊదా రంగులో మచ్చలు కానీ ఊదా రంగులో కనిపిస్తుందండి. దాన్ని పపూరా అంటారు కదా. సో అలాంటి వాటికి కూడా ఈ జిజైఫస్ చాలా మంచిదండి. ఇచ్చి స్కిన్ అండి, చాలా మందికి ఏంటంటే పద్దాక దురదలు వస్తూ ఉంటాయి, ఆకుంటూ ఉంటారు ఆ పార్ట్లో. సో అలాంటి ఇచ్చి స్కిన్ వాళ్ళకు కూడా ఈ జిజైఫస్ చాలా మంచిదండి. ఇది చూడండి, తర్వాత డ్రై స్కిన్ వాళ్ళకండి, పొడి చర్మం ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిదండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఏంటంటే స్కిన్ చాలా డ్రైగా ఉండిద్దండి ఎప్పుడు చూసినా. అంటే మనకి స్కిన్స్లో 3 టైప్స్ ఉండిద్దండి. అవి ఆయిలీ స్కిన్, తర్వాత డ్రై స్కిన్, తర్వాత నార్మల్ స్కిన్ అండి. సో ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ జిజైఫస్ చాలా మంచిదండి, సీమరేగు పండు. తర్వాత ఏంటంటే యాపటైట్ అండి. యాపటైట్ అండి, దీన్ని APPETIT యాపటైట్ అంటే ఆకలండి. చాలామంది కొంతమందికి తొందరగా ఆకలేదు, ఏం తినలేరు సరిగ్గా. సో అలాంటి వాళ్ళకు కూడా, అంటే సరిగ్గా ఆకలి లేని వాళ్ళకు కూడా ఈ సీమరేగు పండు చాలా మంచిదండి. తర్వాత మస్క్యులర్ స్ట్రెంగ్త్ అండి. మస్క్యులర్ స్ట్రెంగ్త్ అండి, దీన్ని కండర బలం అంటారు. సో కండర బలానికి కూడా ఇది చాలా మంచిదండి సీమరేగు పండు. తర్వాత ఫటీగ్ అండి.
ఫటీగ్ అంటే అలసట, అలుపు, ఆయాసం అండి. ఫటీగ్ అంటారండి, FATIGUE ఫటీగ్ అండి. అలసట, అలుపు, ఆయాసం. చాలామంది పని చేయంగానే ఆయాసం వస్తుంది, లేకపోతే కొంతమందికి నీరసం అలా వచ్చేసిద్దండి, వాళ్ళు టైర్డ్ అవుతారు. అప్పుడేంటి జిజైఫస్ అలాంటి వాళ్ళకి చాలా మంచిదండి. తర్వాత హిస్టీరియా అండి. హిస్టీరియా అండి అంటే ఏంటంటే నరముల వ్యాధి వలన కలుగు మూర్ఛ రోగం అండి. చూడండి, హిస్టీరియా అంటారు దీన్ని, HYSTERIA హిస్టీరియా. నరముల వ్యాధి వల్ల కలుగు మూర్ఛ లేకపోతే ఈడుపు రోగం అంటారు. కొంతమందికి మూర్ఛ వచ్చిద్దండి పద్దాక. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ జిజైఫస్ అంటే సీమ రేగుపండు చాలా మంచిదండి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మంట. ఇప్పుడు మన బాడీ పార్ట్లో ఎక్కడైనా సరే అంటే చేతులకు కానీ కాళ్ళకు కానీ ఏ ప్లేస్లో అయినా సరే దెబ్బలు తగిలినప్పుడు, లేకపోతే ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు మనకి అక్కడ రెడ్గా ఉండిద్దండి. రెడ్గా అయి వాచి తర్వాత అక్కడ మంట, నొప్పి వస్తుందండి. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. అక్కడ బాగా వాచిద్దండి, రెడ్ కలర్లో వాచిద్ది, దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటారు. దానివల్ల మనకి ఏంటంటే నొప్పి ఇంకా మంట వస్తుంది. సో లివిడ్ స్పాట్స్ అండి. లివిడ్ స్పాట్స్ అంటే ఏంటంటే తేలికపాటి మచ్చలండి. లివిడ్ స్పాట్స్ అండి అంటే ఏంటి, తేలికపాటి మచ్చలు. మన బాడీలో అక్కడక్కడ అంటే అంత హార్డ్గా ఉండవు, కొన్ని రకాల అంటే లోపల మన బాడీలో ఏంటంటే బ్లీడింగ్ అయినప్పుడు అక్కడక్కడ కొన్ని రకాల మచ్చలు కనబడతాయండి, దాన్ని లివిడ్ స్పాట్స్ అంటారు. సో ఈ జిజైఫస్కి యూజెస్, ఈ జిజైఫస్ ఏంటంటే డ్రుపేషియస్కి సంబంధించిందండి. అంటే డ్రుపేషియస్ అంటే ఏంటంటే డ్రూపేషియస్ ఫ్రూట్ అంటే ఏంటంటే ఇప్పుడు స్కిన్ పల్చగా ఉండిద్దండి, లోపల ఏంటంటే ఒకే ఒక సీడ్ ఉండిద్ది, దాన్ని డ్రూపేషియస్ ఫ్రూట్ అంటారు. సో ఈ డ్రూపేషియస్ ఫ్రూట్స్ వేటికి వస్తాయంటే ఆలివ్ అండి, ఆలివ్, తర్వాత ప్లమ్, జిజైఫస్, చెర్రీ, ఆల్మండ్ అండి. చెర్రీ, ఆల్మండ్ అండి. ఇది చూడండి, డ్రూపేషియస్ ఫ్రూట్స్ దేనికి వస్తాయంటే ఆలివ్ ఫ్రూట్ అండి, తర్వాత ప్లమ్, తర్వాత జిజైఫస్ సీమ రేగుపండు, తర్వాత చెర్రీ, ఆల్మండ్. ఇలాంటి ఫ్రూట్స్ మీరు చూసే ఉంటారు. పైన ఏంటి రేగుపండు కానీ ఆలివ్ కానీ ఇవన్నీ, చెర్రీ కానీ ఒక సీడ్ ఉండిద్దండి, లోపల ఒక గింజ ఉండిద్ది, పైన ఏమో పల్చగా ఉండిద్ది దాని స్కిన్. సో ఇలాంటి ఫ్రూట్స్ని ఏంటంటే డ్రూపేషియస్ ఫ్రూట్స్ అంటారు. ఈ జిజైఫస్ కానీ లేకపోతే డ్రూపేషియస్ ఫ్రూట్ రామన్సే ఫ్యామిలీకి చెందిందండి. రామన్సే ఫ్యామిలీ అంటే ఏంటంటే
రామన్సియే ఫ్యామిలీ అండి. ఈ రామన్సియే ఫ్యామిలీ అంటే ఏంటంటే ట్రీస్ కానీ shrubs కానీ రేగుపళ్ళ చెట్లు చూస్తారు, అక్కడ ముళ్ళు ఉంటాయండి. ఎక్కువగా డ్రుపేషియస్ ఫ్రూట్స్లో ఏంటంటే ముళ్ళతో కూడిన చెట్లు కానీ లేకపోతే shrubs అంటే పొదలు కానీ ఉండేదాన్ని మనం రమన్సియా ఫ్యామిలీ అంటారు దాన్ని. ఈ డ్రుపేషియస్ ఫ్రూట్స్ ఏంటంటే రమన్సియా ఫ్యామిలీకి సంబంధించిందండి. అంటే ఏంటి, రేగుపళ్ళు కానీ ఆలివ్ కానీ ప్లమ్ కానీ చెర్రీ కానీ ఇవన్నీ ఏంటంటే ముళ్ళులు ఉంటాయండి ఆ చెట్లకు కానీ పొదలు కానీ, దాన్ని రమన్సియా ఫ్యామిలీ అంటారు. తర్వాత పెరికార్ప్ అండి. పెరికార్ప్ అంటే ఏంటంటే, సో ఇది చూడండి, పెరికార్ప్ అంటారండి. అంటే ఏంటి, ఫలదీకరణ చెందిన అండం పైపొర. అంటే ఏంటంటే బాగా పండిన ఫ్రూట్స్లలో ఉన్న పైపొరని మనం పెరికార్ప్ అంటారండి. మెసోకార్ప్ అండి. మెసోకార్ప్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, పెరికార్ప్ అంటే బాగా పండిన ఫ్రూట్ యొక్క మిడిల్ పార్ట్ని అంటే మిడిల్ స్కిన్ని మనం ఏంటంటే మెసోకార్ప్ అంటారు. తర్వాత ఎండోకార్ప్ అండి. ఎండోకార్ప్ అంటే ఏంటంటే బాగా పండిన ఫ్రూట్ యొక్క ఇప్పుడు ఉండిద్ది కదా, ఇప్పుడు మామిడికాయ టెంక్ ఉండిద్ది, ఏ ఫ్రూట్ అయినా దాని యొక్క ఆ సీడ్ యొక్క పార్ట్ని మనం ఎండోకార్ప్ అంటారు. తర్వాత ఎక్సోకార్ప్ అండి. ఇదేంటంటే బాగా పండిన ఫ్రూట్ యొక్క అవుటర్ లేయర్ని మనం ఏంటంటే ఎక్సోకార్ప్ అంటే ఏంటి, బయట చర్మాన్ని మనం ఆ ఫ్రూట్ యొక్క బయట స్కిన్ని మనం ఎక్సోకార్ప్ అంటారండి. తర్వాత shrubs అండి. shrubs అంటే ఏంటంటే పొదలండి. shrubs అంటే పొదలు అంటే ఏంటంటే ఈ shrubs చెట్ల కంటే చిన్నవిగా ఉంటాయండి. తర్వాత మనము గ్రౌండ్లలో అవి ఎక్కువగా చూస్తూ ఉంటాం, చిన్న చిన్న పొదలు ట్రీస్ కంటే చిన్నగా ఉంటాయి, దాన్ని మనం shrubs అంటామండి. తర్వాత త్రోని అండి. త్రోని అంటే ఏంటంటే ముళ్ళు అండి. మామూలుగా మీరు చూసే ఉంటారు ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదలు అవి, సో దాన్ని మనం త్రోని అంటారండి. తర్వాత ప్రికల్ అండి. ప్రికల్ అంటే ఏంటంటే చిన్న ముళ్ళు, దీన్ని ప్రికల్ అంటారండి. ప్రికల్ అండి, దీన్ని చిన్న ముళ్ళు అంటారు. అంటే కొన్ని చెట్లలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళులు ఉంటాయి కదా, సో చిన్న ముళ్ళుని మనం ఏంటంటే ప్రికల్ అంటారు. మామూలుగా పెద్ద ముళ్ళు అయితే త్రోని అంటారండి. తర్వాత హాఫ్ థ్రాన్ అండి. హాఫ్ థ్రాన్ అంటే ఏంటంటే అందంగా ఉండి చూడండి, హాఫ్ థ్రాన్ అండి. అంటే ఏంటంటే HAW THORN హాఫ్ థ్రాన్, అందంగా ఉండి కంచెగా పనికొచ్చే ముళ్ళ పొద అండి. అంటే ఏంటంటే ఇప్పుడు రోజ్ ఫ్యామిలీకి చెందిన చెట్లు కానీ లేకపోతే పొదలు ఉంటాయి కదా, shrubs, వైట్ ఫ్లవర్స్ ఇంకా పింక్ ఫ్లవర్స్ ఇంకా రెడ్ ఫ్లవర్స్ ఏంటంటే వికసిస్తాయండి, డార్క్ రెడ్ కలర్ ఫ్రూట్స్ కాస్తాయండి. దీన్ని ఇలాంటి ఫ్యామిలీని మనం హాఫ్ థ్రాన్ అండి. ఇవేంటంటే రోజ్ ఫ్యామిలీకి చెందింది. సో హెడ్జెస్గా ఉంటాయండి. హెడ్జెస్ అంటే ఏంటంటే
రోజ్ ఫ్లవర్స్కి కానీ లేకపోతే ఏ ఫ్లవర్స్లో కానీ గార్డెన్స్ దగ్గర ఏంటంటే మనకి ఫెన్సింగ్ కానీ లేకపోతే బౌండరీ అంటే సరిహద్దు పెట్టిస్తారండి. చాలామంది ఆ రోజ్ ఫ్లవర్ని కోసుకోకుండా మనకి ఇట్లా కంచెలాగా పెట్టేస్తారండి. దాన్ని మనం హెడ్జెస్ అంటారు, HEDGES హెడ్జెస్ అంటారండి. సో బ్లాజమ్స్ అండి. బ్లాజమ్స్ అండ్ వికసించడం. ట్రీస్ కానీ లేకపోతే పొదలు కానీ ఏదైనా కొన్ని రకాల పూలను ఏంటంటే ప్రొడ్యూస్ చేసిద్దండి, దాన్ని ఇస్తాయి. దాన్ని మనం బ్లాజమ్స్ అంటాము. బ్లాజమ్స్ అండి, BLOSSOMS బ్లాజమ్స్, వికసించడం. బక్ట్రాన్ ఫ్యామిలీ అండి. బక్ట్రాన్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఇప్పుడు షార్ప్ ముళ్ళతో కూడిన చెట్లు కానీ లేకపోతే పొదలు మనకి వైట్ ఫ్లవర్స్ గుత్తులుగా పూస్తాయండి. సో ఉన్న నేలల్లో వస్తాయి, ఈ చెట్లు కాస్తాయి. ఇవి యుఎస్లో అంటే సెంట్రల్ యుఎస్లో అలాంటి కంట్రీస్లో ఉంటాయండి ఈ చెట్లు. దాన్ని మనం ఏంటంటే బక్ట్రాన్ ఫ్యామిలీ అంటారు. తర్వాత కాటిలిడన్స్ అండి. కాటిలిడన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు గింజ వేస్తారు కదా ప్లాంట్లో పాతి పెట్టి, సో మనకి ఫస్ట్ ఎండ ఆకులు మొలకెత్తడాన్ని మనం కాటిలిడన్స్ అంటారు. ఎంబ్రియానిక్ లీవ్స్ అండి. పిండ ఆకులండి. ఎంబ్రియానిక్ లీవ్స్ అంటారు. అంటే ఏంటి, ఫస్ట్ పిండ ఆకులు వస్తాయి కదా, దాన్ని మన ఎంబ్రియానిక్ లీవ్స్ అంటారు. తర్వాత జర్మినేట్ అండి. ఈ జర్మినేట్ అంటే ఏంటంటే మొలకెత్తడం అండి. చిగురించడం, ఇప్పుడు ప్లాంట్స్ ద్వారా ఆకులు చిగురించడం, దాన్ని మనం జర్మినేట్ అంటారండి. మ్యాగ్నోలియాప్సిడ్ ఫ్యామిలీ అండి. మ్యాగ్నోలియాప్సిడ్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మ్యాగ్నోలియాప్సిడ్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఇప్పుడు విత్తన మొక్కలు ఉంటాయి కదా, అంటే లోపల మనం విత్తనాలు వేస్తాం కదా, సీడ్స్. ఆ సీడ్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే కాటిలిడాన్స్ అంటే ఏంటి, పిండ ఆకులు. ఇందాక చెప్పాం కదా కాటిలిడాన్స్ అంటే ఏంటంటే ఆ పిండ ఆకులు మళ్ళీ ఏంటంటే నెట్ వీనడ్ లీవ్స్ అండి. అంటే ఏంటి, జాలులుగా ఉంటాయి ఆకులు. సో అలాంటి ఆకులు ఏంటంటే జతగా ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ పిండ ఆకులు ఆకులతో ఉంటాయి కదా కొన్ని ఆకులు, అలాంటి ఆకులు ఏంటంటే జతగా ప్రొడ్యూస్ చేసేదాన్ని మ్యాగ్నోలియాప్సిడ్ ఫ్యామిలీ అంటారు. MAGNOLIOPSID మ్యాగ్నోలియాప్సిడ్ ఫ్యామిలీ అండి. తర్వాత నెట్ వెయినడ్ లీవ్స్ అండి. నెట్ వెయినడ్ లీవ్స్ జాలులతో ఉంటాయండి ఆకులు. దాన్ని జాలిగా ఉంటాయండి ఆకులు. నెట్ వెయినడ్ లీవ్స్ అంటారండి, నెట్ వెయినడ్ లీవ్స్ దీన్ని.
తర్వాత క్యారియోఫిలిడే అండి. ఈ క్యారియోఫిలిడే అంటే చూడండి CARYOPHYLLIAE అండి. క్యారియోఫిలిడే అంటే ఇప్పుడు ఫ్లవర్ యొక్క బేస్ పార్ట్ అండి. బేస్ పార్ట్లో కానీ లేకపోతే సెంట్రల్ ప్లాజెంటేషన్ అంటే ఏంటి, కేంద్రమావి అంటే ఫ్లవర్ సెంట్రల్ పార్ట్లో ఏంటంటే 3 రకాల బీజ రేణువులు కానీ లేకపోతే పుప్పొడిని కలిగి ఉన్న పువ్వుల సమూహాన్ని మనం ఏంటంటే క్యారియోఫిలిడే అంటారండి. ఇంకొకసారి చెప్తానండి. ఫ్లవర్ యొక్క బేస్ పార్ట్లో కానీ లేకపోతే సెంట్రల్ ప్లాజెంటేషన్ అంటే ఏంటి, ఫ్లవర్ యొక్క సెంట్రల్ పార్ట్లో కానీ మనకి 3 రకాల పుప్పొడి రేణువులను కలిగి ఉండడాన్ని పువ్వుల యొక్క సమూహాన్ని మనం క్యారియోఫిలిడే అంటాం. తర్వాత బేసల్ అండి. బేసల్ అంటే ఈ బేసల్ అంటే ఏంటంటే ఫ్లవర్ యొక్క బేస్ పార్ట్ బాటమ్ పార్ట్ని మనం బేసల్ అంటారండి. తర్వాత సెంట్రల్ ప్లాజెంటేషన్ అంటే కేంద్రమావి అండి. ఈ సెంట్రల్ ప్లాజెంటేషన్ అంటే ఏంటంటే ఫ్లవర్ యొక్క ఓవరీ అంటే ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, దాని యొక్క అండాశయానికి దగ్గర ఉంటాయండి. దాన్ని మనం సెంట్రల్ ప్లాజెంటేషన్ అంటారు, కేంద్రమావి. తర్వాత పోలెన్ అండి. పోలెన్ అంటే ఏంటంటే పుప్పొడి అండి. లేకపోతే బీజరేణు కూడా అంటారు. ఇది చూడండి పోలెన్ అండి, పుప్పొడి లేకపోతే బీజరేణు అంటే ఏంటి, ఫ్లవర్స్లో పుప్పొడి ఉంటాయి కదా, దాన్ని మనం పాలెన్ అంటారు. POLLEN పాలెన్. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఈ జిజైఫస్కి సంబంధించిన టాపిక్. సో ఇంకా దీనికి సంబంధించింది ఉందండి. సో నేనేంటంటే వీడియో లెంగ్త్గా ఉండడం వల్ల పార్ట్స్ వైజ్గా తీయాలనుకుంటున్నాను. సో అంటే ఫ్లవర్స్కి సంబంధించిన ఈ ప్లాంట్స్, ట్రీస్, ఇవన్నీ రకరకాల ట్రీస్ ఇవన్నీ మీకు చెప్తానండి. దీనికి సంబంధించింది చాలా పార్ట్ ఏంటంటే ఇంకో వీడియోలో తీస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.